సో ఈరోజు డే 20లో మనం యానిమల్ హస్బెండరీ పార్ట్ 3 చూద్దాం. సో మెయిన్గా ఈరోజు పార్ట్లో ఎవరైతే ఫస్ట్ 2 పార్ట్స్ మిస్ అయితే ఒకసారి చూడండి, ఓకేనా. పార్ట్ 3లో నేను ఏం కవర్ చేస్తాను అంటే డైజెస్టివ్ సిస్టమ్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే న్యూట్రియంట్, అలాగే డిజీజెస్ అండ్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఐదర్ ఈ వీడియో అన్న మొత్తం చూడండి, లేకపోతే ఈ డైజెస్ట్ సిస్టమ్, న్యూట్రియంట్స్, మన డిజీజెస్, ఇంకా వాటి వ్యాక్సినేషన్ ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో మనకి అంటే మీరు ఇన్ డీటెయిల్డ్గా చదువుకుంటే అన్నీ ఇంపార్టెంటే. నేను ఇక్కడ ఓన్లీ డైజెస్టివ్ సిస్టమ్ వరకు బ్రీఫ్గా చెప్తాను, ఓకేనా. మెయిన్గా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టంలో మనకి మెయిన్గా 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే మన యానిమల్లో రూమెన్, రెటికులం, ఒమాజం, అబమాజం అనమాట. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి నేమ్స్. అయితే వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రూమెన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇది బిగ్గెస్ట్ ఛాంబర్. అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ యానిమల్, మీరు క్యాటిల్ అన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాటిల్ డైజెస్టివ్ సిస్టమ్ ఒకవేళ అనుకుంటే బిగ్గెస్ట్ ఛాంబర్ ఏది అంటే రూమెన్ అనమాట. దీంట్లోనే మనకి మైక్రోబియల్ ఫర్మెంటేషన్ చూస్తాం. సో మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతామండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి, ఏది పెద్ద ఛాంబర్ అంటే రూమెన్. పెద్ద ఛాంబర్లోనే మనకి మైక్రోబ్స్ అనేవి ఫర్మెంట్ అవుతాయి, అంటే డైజెషన్ అవుతాయి. వాటి టెంపరేచర్ ఒక్కోసారి అడుగుతారు, రూమెన్ టెంపరేచర్ pH, ఓకేనా, ఇంపార్టెంట్. రూమెన్ అన్నిటికీ అవసరం లేదు, ఒక రూమెన్ వరకు గుర్తుపెట్టుకోండి. రూమెన్ టెంపరేచర్ ఎంత అంటే 38 to 40 degrees, pH వచ్చేసరికి 6.5 to 7.2. ఇది రూమెన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రెటిక్యులంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే హనీకోమ్ స్ట్రక్చర్స్. అంటే మనకి ఆ లోపల డైజెస్ట్ సిస్టమ్ ఆ పార్ట్లో మనకి వాల్స్ అనేవి హనీకోమ్ షేప్లో ఉంటాయి అనమాట, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, రెటిక్యులం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకోటి ఒమాజం అంటే బుక్, మెనీ లేయర్స్. ఇప్పుడు బుక్స్ మనకి ఇట్లా ఎలా ఉంటాయండి, ఇట్లా లేయర్స్ లాగా, అలా మనకి ఒమాజం బుక్ లాగా ఉంటుంది ఈ పార్ట్ మనకి, ఓకేనా. ఇంకోటి అబోమాజం, ట్రూ స్టమక్. ఇందులో గ్లాండ్స్ కూడా ఉంటాయి, అంటే ఏవైతే మనకి యాసిడ్స్ డైజెషన్కి అవసరమో అవ్వనమాట. సో మీరు అబోమాజంకి రూమెన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెద్దదంటే రూమెన్, కానీ మనకి ట్రూ స్టమక్, మనకి దేని గ్లాండ్స్ దేంట్లో అంటే డైజెస్టివ్ గ్లాండ్స్ దేంట్లో ఉంటాయంటే అబోమాజం అనమాట. సో మీరు డైజెస్టివ్ సిస్టమ్స్లో ఈ 4 పార్ట్స్లో వీటిలో ఈ స్పెసిఫిసిటీగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ మనకి ఈస్ట్రస్ సైకిల్స్ మనం ఫీమేల్లో చూస్తాం కదా. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈస్ట్రస్ సైకిల్లో ఈ 4 నేమ్స్, ఎందులో ఎన్ని డేస్ కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ఆ పర్టికులర్ స్టేజ్లో ఏం చూస్తాం అనేది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి చెప్తున్నా అండి, అసలు ఐడియా ఉండదు కదా. ఈస్ట్రస్ సైకిల్ అంటేనే మీరు డెఫినేషన్ ఏం అవసరం లేదు, కానీ వీటిల్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఎన్ని డేస్ ఏ స్టేజ్లో, ఆ పర్టికులర్ స్టేజ్లో ఏంటిది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రో ఈస్ట్రస్. ప్రో అంటేనే ఫస్ట్, బిగినింగ్ అని మీకు నేమ్లోనే ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ప్రో ఈస్ట్రమ్ అంటే మనకి 2 days ఉంటుందండి. ఇది అంటే సైకిల్ 2 days ఉంటుంది. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం ఏదైతే గ్రఫేనియన్ ఫాలికల్ ఉంటుందో అది మనం దాని గ్రోత్ ఈ ఫస్ట్ స్టేజ్లో చూస్తాం అనమాట. సో గ్రోత్ ఆఫ్ గ్రఫేనియన్ ఫాలికల్ ఈస్ట్రస్ సైకిల్లో ఎప్పుడు అంటే ప్రో ఈస్ట్రో అనమాట. దీంట్లోనే మనకి ఈస్ట్రోజన్ లెవెల్ అనేది ఫుల్ మ్యాక్సిమం అంటే పీక్ లెవెల్లో మనం ఈస్ట్రోజన్ ఏ స్టేట్లో చూస్తాం ఈస్ట్రస్ సైకిల్లో అంటే ప్రో ఈస్ట్రమ్ అనమాట. నెక్స్ట్ ఈస్ట్రమ్ అనమాట, ఇది ఓన్లీ 1 day ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఈస్ట్రస్ సైకిల్లో ఫిమేల్ ఏంటంటే రెడీ టు రిసీవ్ మేల్ అనమాట, ఓకేనా. ఇక్కడ ఇది ఒక గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మనకి ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫిమేల్ రెడీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెటెస్ట్రమ్ 4 days అండి. ఇదే ఎక్కువ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడే ఏదైతే మనకి మెయిల్ రిసీవ్ చేస్తాం కదా, మెట్ ఇలా గుర్తుపెట్టుకోండి. మెట్ అంటే కలవడం కదా, ఇక్కడ కలుస్తుంది అనమాట ఏది మెయిల్ ఫీమేల్. అప్పుడు ఏంటంటే మనకి ఎగ్ ఫామ్ అవుతాయి కదా. సో ఇంప్లాంటేషన్ ఎక్కడ జరుగుతుందంటే మెటిస్ట్రమ్. ఈస్ట్రమ్కి మెటిస్ట్రమ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. ఇంప్లాంటేషన్ మెటిస్ట్రమ్లో జరుగుతుంది. ఇంకేంటంటే అరెస్ట్ ఈస్ట్రస్. ఇక్కడతో మనకి ఏంటంటే ఈ సైకిల్ అంటే మనకి ఇంకా మేటింగ్ అయినాక అవి ఎగ్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడితో అరెస్ట్ అవుతుంది ఆ సైకిల్, ఈస్ట్రస్ సైకిల్. మనకి కార్పస్ లుటియం ఉంటుంది కదా, అది కూడా మనం ఇక్కడే చూస్తాం అనమాట. సో ఇది 4 days. నెక్స్ట్ వచ్చేసరికి డైఈస్ట్రమ్. లాంగెస్ట్ ఫేజ్ ఏది ఈస్ట్రస్ సైకిల్ అంటే డైఈస్ట్రమ్ అనమాట, 14 days ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈస్ట్రస్ సైకిల్ అంటే 4 days, ఆ పర్టికులర్ స్టేజ్లో ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి ఈస్ట్రస్ సైకిల్. తర్వాత మనకి క్యాస్ట్రేషన్ చెప్పా కదా.
మేల్ ఆర్గన్ తీసేదని అది మామూలుగా మనకి 8 to 9 weeks ఏజ్ ఉన్నప్పుడు చేస్తారు జనరల్గా, ఓకేనా. అయితే మనకి వీటిలో టైప్స్ ఉంటాయి, అంటే ఎలా చేస్తారు అనేది, ఇన్స్ట్రుమెంటా లేకపోతే ఇట్లా బ్లడ్లెస్ రాకుండానా లేకపోతే సర్జికల్లా కానీ గుర్తుపెట్టుకోండి. ఏ డివైజెస్కి దేనికని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ రింగ్ ఆర్ బ్యాండింగ్. బ్యాండింగ్ అంటేనే మీకు ఇట్లా మైండ్లో రావాలి, ఓకే బ్యాండింగ్ అంటే మనకి కాస్ట్రేషన్ చేస్తాం కదా అప్పుడు యూజ్ చేసేదని గుర్తు రావాలి. ఇది దేనికి అంటే కట్స్ బ్లడ్ సప్లై టు టెస్టెస్, ఓకేనా. ఇది చేసేటప్పుడు ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లడ్లెస్ అంటే బ్లడ్ లేకుండా మనం క్యాస్ట్రేషన్ దేంతో అంటే బర్డీజో డివైస్, ఓకేనా. మనకు ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతారు ఈ డివైస్ పేరు ఇచ్చి ఇది దేనికని అడుగుతారు, క్యాస్ట్రేషనా లేకపోతే ఇంకోటి ఏంటిది వేరే అంటే ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. క్యాస్ట్రేషన్ లేకపోతే ఏదైనా డిజీజ్ ఇలా ఏమన్నా అట్లా ఇచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. మీరు ఇట్లా దీనికి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదే సర్జికల్ అయితే స్క్రోటమ్ కట్ అనమాట, ఓకేనా. స్క్రోటల్ సాక్స్ ఉంటాయి కదా అవి అనమాట. సర్జరీ ఓన్లీ డైరెక్ట్ ఆ పార్ట్లో వెళ్ళి కట్ చేయడం అనమాట, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డిస్బర్డింగ్ అన్న డీహార్నింగ్ అన్న నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఈ కొమ్ములు తీస్తారు కదా హార్న్స్ అదనమాట. సో బెస్ట్ ఏజ్ ఏదంటే 3 to 6 weeks అంటే అడుగుతారు ఒక్కోసారి డిస్బర్డింగ్ ఆర్ డీహార్నింగ్ ఎప్పుడు బెస్ట్ ఏజ్ ఇది ఈ ఆపరేషన్ చేయాలి అనుకుంటే, ఆపరేషన్ అంటే ఆ పర్టికులర్ థింగ్ చేయాలి అంటే ఎప్పుడంటే 3 to 6 weeks ఆఫ్ ఏజ్. ఇది ఎట్లా అంటే 7 to 10 days మధ్యలో చేస్తారు. అయితే మనకి ఒకవేళ కెమికల్ ద్వారా చేయాలి ఈ హార్న్ అంటే ఈ కొమ్ములు తీయడం అంటే దేంతో అంటే పొటాస్టిక్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనకి క్యాస్టింగ్లో మళ్ళీ 2 ఉంటాయండి గుర్తుపెట్టుకోండి, రీయూస్, ఆల్టర్నేట్ ఆర్ బర్లీ ఆర్ క్రిస్ క్రాస్ అనమాట, ఓకేనా. క్యాస్టింగ్ అంటే ఐడెంటిఫైయింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బ్రీడింగ్ టర్మినాలజీస్, ఎక్కడన్నా బ్రీడింగ్ ఉంటుంది కదా, బ్రీడింగ్ టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్ దగ్గర ఉంటాయి, ఖచ్చితంగా అడుగుతారండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ బ్రీడింగ్ ఇన్ అంటే క్లోజ్ అంటే మన దగ్గరలోనే మన క్లోజ్ రిలేటివ్స్. దీంట్లో 2 types ఉంటాయండి ఇన్ బ్రీడింగ్. ఆల్రెడీ మీకు బ్రీడింగ్ జెనెటిక్స్లో ఐడియా ఉంటే ఇవి కూడా ఇక్కడ మనకి ఐడియా వచ్చేసింది అనమాట. సో ఇన్ బ్రీడింగ్ అంటే క్లోజ్ రిలేటివ్స్. దీంట్లో 2 types, క్లోజ్ లైన్ బ్రీడింగ్. ఎక్కువ ఇవే అడుగుతారు, దగ్గర ఉంటుంది కాబట్టి. క్లోజ్ బ్రీడింగ్ అంటే ఏంటంటే అంటే క్లోజ్ ఇన్ బ్రీడింగ్ అంటే ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్, డాడ్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్ అనమాట. సో ఇట్లా క్లోజ్గా మనకి బ్రీడింగ్ ఉంటాయి. అదే లైన్ బ్రీడింగ్ అనుకోండి, హాఫ్ బ్రదర్ హాఫ్ సిస్టర్ కజిన్స్ అనమాట లైన్ బ్రీడింగ్, ఓకేనా. నెక్స్ట్ అవుట్ బ్రీడింగ్ అంటే ఇక మొత్తం బయట అంటే మన ఫ్యామిలీ కాకుండా, నాట్ క్లోజ్లీ రిలేటెడ్ బట్ విత్ ఇన్ సేమ్ బ్రీడ్. సో ఇట్లా టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి. అంటే అవుట్ బ్రీడింగ్ అంటే మొత్తం బయట అంటే కాకపోతే మళ్ళీ సేమ్ బ్రీడ్ అంటే మన జాతి అంటారు కదా, బయట అంటే మన ఫ్యామిలీ లేదా మన రిలేటివ్స్ కాకుండా బయట కానీ ఓన్లీ మన జాతి అన్నట్టు, ఓకేనా. ఎట్లా అంటే నో కామన్ యాన్సిస్టర్స్. ఇప్పుడు మన జాతి అన్నాం కదా అని మళ్ళీ ఇమీడియట్ అట్లా రిలేటివ్స్ అని కాకుండా 4 to 6 generation మినిమం అంటే మన యాన్సిస్టర్ ఇట్లా కామన్గా లేకుండా ఒక 4 to 6 generations తర్వాత ఆ బ్రీడింగ్ ఉంటే అవుట్ బ్రీడింగ్ అనమాట. సో ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వీటిల్లో టైప్స్ ఎట్లా అంటే అవుట్ బ్రీడింగ్లో క్రాస్ బ్రీడింగ్, గ్రేడింగ్ అప్. క్రాస్ బ్రీడింగ్స్ అంటే ఏంటంటే మొత్తం డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట, ఓకేనా. గ్రేడింగ్ అప్ ఏంటంటే ప్యూర్ బ్రెడ్ అంటే మేల్ ఇంటూ నాన్ డిస్క్రిప్టివ్ ఫీమేల్, దీన్ని ప్యూర్ బ్రీడ్ అంటారు, ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ క్రాస్, ఇవన్నీ యాక్చువల్ బ్రీడింగ్లో మీకు ఐడియా ఉంటుంది. బ్యాక్ క్రాస్ అంటే బ్రీడ్ ఇంటూ వన్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్ అంటే ఏదైతే మనకు వచ్చిందో మళ్ళీ ఏదైనా అంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్తో మళ్ళీ చేస్తే బ్యాక్ క్రాస్ అంటారు. అదే టెస్ట్ క్రాస్ అని ఉంటుంది బ్రీడింగ్. అదేంటంటే మనకు వచ్చిందో హై క్వాలిటీ పేరెంట్ ఎవరైతే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే హై క్వాలిటీ పేరెంట్ ఉంటారో ఆ వచ్చింది F1 ప్రోజనితో చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. లేదు ఏదైనా ఒక పేరెంట్ అంటే హైయా లోవా క్వాలిటీ అని కాకుండా మనకి వచ్చిన F1 జనరేషన్ ఒక పేరెంట్తో చేస్తే బ్యాక్ క్రాస్ అనమాట. నెక్స్ట్ రొటేషనల్ బ్రీడింగ్ ఆర్ ట్రిపుల్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఆల్టర్నేట్ జనరేషన్, క్రిస్ క్రాస్ అంటారు కదా అట్లా అనమాట. ఒకసారి ఇవి చూసుకోండి మీరు, ఇక్కడ ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఒకసారి ఇవి టర్మినాలజీస్ చూసుకోండి, బ్రీడింగ్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్వే రాశాను. మనకి చెప్పా కదా యానిమల్ హస్బెండరీ అంటేనే పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ నేను రాసిన ప్రతి ఇంపార్టెంటే. ఇవి ఏంటంటే ఎక్కువ మనకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువ కాన్సెప్షువల్ లెర్నింగ్ ఉండదు కాబట్టి మనం తక్కువ టైంలో కవర్ చేయాలి. కాబట్టి మ్యాక్సిమం బై హార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా.
ఇప్పుడు దీంట్లో న్యూట్రియంట్ కంటెంట్ ఇన్ మెన్యూర్, ఇప్పుడు నేను ఆల్రెడీ సాయిల్ సైన్స్లో చెప్పాను, లైక్ ఫార్మ్ యార్డ్ మాన్యూర్లో ఎంత, వర్మీ కంపోజ్ అంటే ఎంత, పీ ఎంత మనకి నైట్ సాయిల్లో వీటిలో, అలాగే మనకి యానిమల్ హస్బెండరీలో ఇవి మనం చేస్తాం కదా మెన్యూర్స్, అంటే లైక్ పౌల్ట్రీ మెన్యూర్, పిగ్తో మెన్యూర్, క్యాటిల్ మెన్యూర్, డంగ్ అవి చేస్తాం కదా, వేటిలో ఎంత న్యూట్రియంట్ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పౌల్ట్రీ మెన్యూర్లో ఏవి హైయెస్ట్ ఉంటాయి అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం. అంటే మనకి పౌల్ట్రీ మెన్యూర్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్, కాల్షియం, సల్ఫర్ అనమాట. ఓకేనా. అదే పిగ్లో ఏ న్యూట్రియంట్ ఎక్కువ ఉంటుంది అంటే పొటాషియం. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ఒకసారి మీరు చూసుకున్నా కూడా మీకు అర్థమయ్యేటట్టు రాసుకోండి, ఎలా చదివితే ఎలా గుర్తుండిద్దని. సో పౌల్ట్రీలో మనం ఏ న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువ చూస్తాం మ్యాక్సిమం అంటే హైయెస్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, సల్ఫర్. అదే పిగ్లో అయితే పొటాషియం, క్యాటిల్లో అయితే మెగ్నీషియం అనమాట. అదే లోవెస్ట్ అంటే ఈ హార్స్ మెన్యూర్లో ఏ న్యూట్రియంట్ మనం తక్కువగా చూస్తామంటే ఎన్పీకే, సల్ఫర్ అనమాట. అదే క్యాటిల్లో అయితే కాల్షియం, పిగ్లో అయితే మెగ్నీషియం అనమాట. ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత అసలు మనకి న్యూట్రియంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్రోజన్ దేంట్లో హైయెస్ట్ అంటాం మనం అంటే ఏ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాటిల్, షీప్, హార్స్ ఉంటుంది కదా, వీటిల్లో మనము ఏ న్యూట్రియంట్ హైయెస్ట్ అంటే నైట్రోజన్ అనమాట. పౌల్ట్రీలో కాల్షియం అనమాట. ఓకేనా. మరి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. పిగ్ వచ్చేసరికి పొటాషియము. అలాగే లోవెస్ట్ పౌల్ట్రీలో కానీ పిగ్లో కానీ మనకి ఒక్కోసారి అడుగుతారు ఏ మైక్రో న్యూట్రియంట్ తక్కువ అంటారు, సల్ఫర్. ఓకేనా. అలా ఒకసారి చూసుకోండి. హైయెస్ట్ వచ్చేసరికి ఇది, లోవెస్ట్ వచ్చేసరికి ఇది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 3 టర్మినాలజీస్ రాశాను నేను, ఫ్లషింగ్, రింగింగ్, క్రచ్చింగ్. ఒకసారి చూసుకోండి. ఫ్లషింగ్ అంటే ఏంటి అంటే మనం ఫీడింగ్ ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్స్ టు ఈవ్స్. మనకు తెలుసుగా షీప్ ఫీమేల్, అడల్ట్ ఫీమేల్ అంటే మనకి బ్రీడింగ్కి ముందు అంటే అవి రెడీ చేసే ముందు మనం ఎక్స్ట్రా ఇస్తాం కదా, ఆ టర్మినాలజీని ఫ్లషింగ్ అంటారు. రింగింగ్ అంటే ఏంటి అంటే మనకి మేటింగ్ ముందు ఆ పైన వూల్ రిమూవింగ్ ఆఫ్ వూల్ ఆల్ ఓవర్ ద షీప్కి, గొడ్కి తీస్తాం కదా, దాన్ని రింగింగ్ అంటారు. క్రచ్చింగ్ వచ్చేసరికి ఓన్లీ అంటే మొత్తం బాడీ అంతా కాదు, ఓన్లీ బేస్ ఆఫ్ ద టేల్ అంటే పెరీనియల్ ఎండ్ రీజన్లో మేటింగ్కి ముందు తీస్తే క్రచ్చింగ్ అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీకు టర్మినాలజీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిజీజ్ అనమాట, టింఫానిటీస్ అనమాట. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డిజార్డర్ కాజ్డ్ బై ఎక్సెసివ్ ఫీడింగ్ ఆఫ్ లష్ గ్రీన్ ఫాడర్ టు క్యాటిల్. ఇది దేంట్లో చూస్తామంటే క్యాటిల్లో. ఎందుకంటే మనకి గ్రీన్ ఫాడర్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే అది తినడం వల్ల ఇది వస్తుంది అనమాట, టింఫానిటీస్. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిసీజెస్ చెప్తా అండి. చాలా ఉన్నాయి డిసీజెస్, బట్ నేను ఇక్కడ 7 డిసీజెస్ రాశాను. నేను ఇక్కడ ఇంపార్టెంట్వి 7 రాశాను. మీకు యాక్చువల్గా డిసీజెస్ కూడా ఇది నేను ఇన్ డీటెయిల్గా రాసాను కదా, తర్వాత నేను డిసీజెస్ ఏ డిసీజ్ ఏది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి నేను ఇక్కడ రాశాను ఇంకో బుక్లో, ఒకసారి చూస్తాను నేను. లేకపోతే లైఫ్ స్టాక్ సెన్సస్లో అన్న మనకి సైంటిఫిక్ నేమ్స్తో పాటు ఇది ఎప్పుడో రాసుకున్నాను యాక్చువల్గా నేను. పేపర్ కూడా దొరకదు. ఏ డిజీజెస్ దేని కింద వస్తుంది అని కూడా ఇంపార్టెంట్. అంటే ఆ డిజీజ్ ఇచ్చి అది దేని డిజీజ్ అని అడుగుతారు. అంటే అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, ఫంగై వల్ల వచ్చిందా, ప్రోటోప్లాజం వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా అనేది కూడా ఇంపార్టెంట్. పేపర్ ఈజీగా ఇవ్వాలి అనుకుంటే అలా అడుగుతాడు. డిజీజెస్ ఇచ్చి ఇక్కడ ఉంది, దొరికింది. సో ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను అప్పుడు వేరే బుక్లో రాసుకున్నాను. కవర్ అవుతుందా? ఇవేంటంటే డీటెయిల్డ్గా మనకి ఇండివిజువల్ డిజీజ్ ఏంటని, బట్ ఇవేంటంటే కొంచెం మోడరేట్గా ఇవ్వాలి అనుకుంటే, బట్ ఈజీగా ఇవ్వాలి యానిమల్ హస్బెండరీలో అంటే ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ లేదా నోట్ డౌన్ చేసుకోండి. మనకి 4 టైప్స్ ఆఫ్ డిజీజ్ చూస్తాం మెయిన్గా యానిమల్ బ్రీడింగ్లో. ఒకటి ఫంగస్ వల్ల వచ్చేది, ఇంకోటి ప్రోటోజోవా, ఇంకోటి బ్యాక్టీరియా, వైరస్. ఓకేనా. మనకి ఏంటంటే ఒక్కోసారి ఇస్తారు. ఇదేంటంటే చూడడానికి ఈజీ అనిపిస్తుంది, ఇవి అడుగుతారని ఖచ్చితంగా ఇవి అడుగుతారు. ఇలాంటి వాటిని మనం స్కోర్ అసలు మిస్ చేసుకోకూడదు, మార్క్స్. ఓకేనా. ఫంగల్లో ఓన్లీ 4. మీరు ర్యాబ్, క్యాట్ అలా ఏదన్నా మీరు గుర్తుపెట్టుకోండి బై హార్ట్ చేసినప్పుడు. ఇది ప్యూర్ బై హార్ట్ అండి. ఓకేనా. రింగ్ వామ్స్, యాక్చువల్గా మనకి వామ్స్ అంటే ఐడియా ఉంటుంది ఫంగల్ వాళ్ళని. రింగ్ వామ్, అఫ్లటాక్సికోసిస్, బ్రూడర్ నిమోనియా, బ్రాంకోమైకోసిస్. ఇప్పుడు అడుగుతారు ఆప్షన్లో బ్రూడర్ నిమోనియా ఇన్ క్యాటిల్ అంటే ఈజ్ కాజ్డ్ బై ఏది అని అడుగుతారు. ఫంగసా, ప్రోటోజోవనా, బ్యాక్టీరియా, వైరల్ అని. ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ అయితే సమ్ విరియాన్ అడిగారు
VIRON. అది అసలు నాకు ఐడియా కూడా లేదు, ఎక్కడా చూడలేదు. ఇంకా అంత అలా డిఫికల్ట్గా ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. ఓన్లీ నాకు తెలిసి వెటనరీ వాళ్ళు రాస్తారు, లేకపోతే అచ్చంగా ఈ ఫస్ట్ నుంచి మొత్తం డీప్గా చదివేవాళ్ళేమో కానీ. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే మినిమం మనం చదువుకొని పెట్టుకోవాలి. ఇంకా వేరే విరియాన్స్ వేరే వెళ్తే మనం ఏం చేయలేంలే కానీ. ఓకేనా? సో వీటి వరకు అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఉంటాయి. ఓకేనా? ఫంగల్లో 4. ప్రోటోజోవల్ వచ్చేసరికి కాక్సిడియోసిస్, అనాప్లాస్మోసిస్, థీలేరియాసిస్, ట్రైపానోజోమియాసిస్. దీని సుర్రా డిసీజ్ కూడా అంటాం మనం, ఎక్కువ పిగ్లో చూస్తాం అనుకుంటా. ఇంకోటి బేబీసియాసిస్ ఆర్ టిక్ ఫీవర్, ఇది ప్రోటోజోవా వల్ల వస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా వచ్చేసరికి యాంథ్రాక్స్, బ్లాక్ కాటర్, బ్రుసెల్లోసిస్. ఇప్పుడు మనకి బ్రుసెల్లోసిస్ ఇచ్చే ఆప్షన్స్లో ఇది దేని వల్ల వస్తుంది, ఫంగల్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరల్ అంటే మనం బ్రూసెల్లోసిస్, బ్రాంకి, ఈ బ్రూడర్ ఇవి ఏంటంటే దగ్గర ఉంటాయి కదా, ఫంగస్ అని పెట్టి వస్తాం. బట్ అలా కాదు, అది బ్యాక్టీరియా అనమాట. ఓకేనా? కలరా, ఇంకోటి మనకి ఇది హెప్టిసీమియా అనుకుంటా, HS, మాస్థటిస్, నిమోనియా, ట్యూబర్క్లోసిస్, టైఫాయిడ్, ఇవన్నీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇప్పుడు TB, టైఫాయిడ్ అంటే మనం చదవకపోయినా మనకు ఐడియా ఉండేది, ఓకే బ్యాక్టీరియా వల్ల అని. కాబట్టి అంత ఈజీగా అయితే అడగరు. ఇట్లా డిఫరెంట్గా బ్లాక్ వాటర్, యాంథ్రాక్స్, అఫ్లోటాక్సికోసిస్, థీలీరియాసిస్ ఇలా అడుగుతారు. నెక్స్ట్ వైరల్ అయితే ప్రతిదీ ఇంపార్టెంటే. బ్రాంకైటిస్, బ్లూ టంగ్, ఈ ఎక్కువ ఇంపార్టెంట్. ఈ ఫుట్ అండ్ మౌత్ డిజీజెస్ ఇది యాక్చువల్గా రాసుకున్నట్టున్న దేని వైరస్ ఇది ఇన్ డీటెయిల్ ఇక్కడ చెప్తాను, అంటే ఏ వైరస్ అని కూడా. ఇంకోటి పాక్స్, ల్యూకోసిస్, మ్యారెక్ డిజీజ్, రిండర్ పేస్ట్, రానికెట్ డిజీజ్ ఆర్ న్యూ క్యాసిల్ డిజీజ్, స్వైన్ ఫీవర్, ప్లేగ్, ఇవన్నీ వైరల్ అనమాట. ఒక్కసారి ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఇంకా టైం ఉందంటే ఇంక ఇట్లా వేరేవి కూడా చూసుకోండి, లైక్ అదే వీడియో అని ఇంకా చెప్పా కదా, అలాంటివి ఏమైనా ఇస్తే ఓకే, ఇంకా అది మీ ఇష్టం, ఇంకా ఏం యాడ్ చేసుకుంటారు అనేది. ఓకేనా? సో నేను అయితే ఈ 4 వరకు చదువుకుంటాను. ఆ 4తో పాటు ఇట్లా కొన్ని డిజీజెస్ అంటే 7 రాసా కదా, అవి ఇన్ డీటెయిల్గా అంటే దేనివల్ల వస్తుంది ఆ డిజీజెస్, వాటి సిమ్టమ్స్ అంటారు కదా, డయాగ్నోస్టిక్ సిమ్టమ్స్ ఎట్లయితే మనకి ప్లాంట్స్లో చూస్తామో అలానే. ఫస్ట్ వచ్చేసరికి ఫుట్ అండ్ మౌత్ డిజీజ్. ఇది దేనివల్ల అవుతుందంటే పీకోర్నా వైరస్, పైకోర్నా వైరస్, ఏదోటి గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఎలా చూస్తాం అనేది ఆ క్యాటిల్లో అంటే మనకి మౌత్ దగ్గర అంటే నోట్లో అరికాళ్ళలో మనకి బ్లిస్టర్స్ అనమాట, అంటే ఇట్లా పుండుల్లాగా బ్లిస్టర్స్ చూస్తాం అనమాట. ఇది వెటర్నరీ వాళ్ళకి ఐడియా ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. జస్ట్ ఇట్లా టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లిస్టర్స్ ఇన్ మౌత్ అండ్ ఫీట్ ఉందంటే ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వల్ల అని. ఇప్పుడు మౌత్ అండ్ ఫీట్ అన్న ఫుట్ అండ్ మౌత్ అన్న ఐడియా వచ్చింది బ్లిస్టర్స్ అని, బట్ వైరస్ గుర్తుపెట్టుకోండి పీకోర్నా అని. ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ క్యాటిల్ ఏంటి అంటే మనకి మిల్క్ తక్కువ ఇస్తుంది అనమాట, డ్రాప్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అయిపోయింది. సో ఇది ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ సిమ్టమ్స్ అనమాట. ఇది ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఒకటి మనకి కోల్ టార్ అంటే కాపర్ సల్ఫేట్, ఈ కోల్ టార్ ఇంకా కాపర్ సల్ఫేట్ 5:1 రేషియోలో ఇవ్వాలి. ఒకవేళ వ్యాక్సిన్గా అంటే మనకి మెడిసిన్ పరంగా ఇవ్వాలి అనుకుంటే పాలివాలెంట్ దాని పేరు అనమాట. ఓకేనా? ఒకసారి చూసుకోండి, రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకోటి రిండర్ పెస్ట్ ఆర్ క్యాటిల్ ప్లేగ్. ఇది ఏంటంటే మనకి హైలీ కంటేజియస్ డిజీజ్ అండ్ ఫ్యాటల్ అంటే తెలుసుగా, ఇంకా వస్తే చనిపోవడమే. లైక్ మనకి కరోనా సెకండ్ వేవ్ లాగా, అంటే మ్యాక్సిమం ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ అని ఉండదు. వచ్చిన కంటేజియస్ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒక యానిమల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్కి వచ్చింది అనుకోండి, మనం అది ఇంకో యానిమల్కి ఈజీగా వెళ్తుంది అనమాట. అలాగే వచ్చిన మ్యాక్సిమం చచ్చిపోతాయి అనమాట. ఇది అసలు వైరస్ అంటేనే డేంజర్, అది ఏదన్నా కానీ అనుకోండి. మోర్బిల్లీ వైరస్ అనమాట, రిండర్ పెస్ట్ కానీ క్యాటిల్ ప్లేగ్ వచ్చిందంటే. ఇది ఏంటంటే బ్లడీ డయర్, వాష్రూమ్ అంతా మనకి బ్లడ్గా వస్తుంది అనమాట. ఇంకోటి మనకి నోట్లో అల్సర్స్, నాలుగు కింద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ఇవన్నీ ఇట్లా అల్సర్స్ లాగా వస్తుంది అనమాట. ఇది రిండర్ పేస్ట్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. బ్లూ టంగ్, ఓకేనా? RB వైరస్, ఏ వైరస్. ఇవి ఎట్లా అంటే ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది అండి, బట్ మనం 2-3 రివిజన్స్ ఇస్తే ఈజీ ఉంటుంది, మనకి మంచి స్కోర్ బూస్టర్ అనమాట. ఇలాంటివి మరీ కష్టమైన మనకు ఇప్పుడు చదవలేము కూడా, టైం తక్కువ ఉంది కాబట్టి మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. ఓకేనా? RB వైరస్. ఇంకోటి ఏంటంటే రెడ్నింగ్ ఆఫ్ నాసల్ అండ్ ఓరల్ మ్యూకోసా, మనకి చీముడు అంటాం కదా మ్యూకస్, వాటిల్లో ఇట్లా రెడ్ డ్రాప్లెట్గా ఉంటుంది. డిస్పోనియా, సలైవేషన్ అంటే ఇది ఇంపార్టెంట్. మనకి డిఫికల్ట్ బ్రీతింగ్ అంటే మనకి ఏంటంటే ఈ బ్లూ టంగ్ డిజీజ్ వస్తే క్యాటిల్లో మనకి బ్రీతింగ్కి ఇబ్బంది అవుతుంది. సేమ్ కరోనా లాగా అనుకోండి, ఇట్లా ఊపిరి సరిగ్గా పీల్చడానికి ఉంటుంది. బ్లూయిష్ ఇదైతే చెప్తారు, ఇక బ్లూయిష్ స్వోలెన్ టంగ్ అంటే బ్లూ టంగ్ డిజీజ్ అని. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టు
గుర్తుపెట్టుకోవాల్సింది వైరస్ పేరు, అలాగే ఏ డిజీజ్ వస్తే మనకి యానిమల్ క్యాటిల్ బ్రీతింగ్ డిఫికల్ట్గా ఉంటుంది అంటే బ్లూ టంగ్ అనమాట. ఓకేనా. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఆంథ్రాక్స్ డిజీజ్. ఇదేంటంటే స్ప్లీన్ ఫీవర్ అని కూడా అంటారు. మెయిన్గా ఇది బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనమాట. మనకి ఇంకా నేను డీప్గా వెళ్ళను కానీ ఇట్లా గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి కదా, ఒక్కోసారి అడుగుతారు మోడరేట్ డిఫికల్టీ ఇవ్వాలి పేపర్ అనుకుంటే. బ్యాసిలస్ యాంథ్రాసిస్. ఓకేనా. ఇది ఏంటంటే సడన్గా చనిపోతుంది. డిజీజ్ రాగానే మనకి ఇట్లా పర్టికులర్గా సిమ్టమ్స్ లేకపోతే మెల్లిగాని కాకుండా సడన్గా చనిపోతాయి అనమాట, ఏ సిమ్టమ్స్ చూపించకుండానే. ఓకేనా. ఇది మోస్ట్ ససెప్టబుల్ డిజీజ్, అంటే ఈజీగా వచ్చే డిజీజ్. త్వరగా వచ్చినప్పుడు కూడా మనకి ఏ సిమ్టమ్స్ చూపించకుండా డైరెక్ట్ చనిపోతాయి అనమాట యాంథ్రాక్స్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాక్సిన్ వచ్చేసరికి పెన్సిలిన్ జీ టెట్రాసైక్లోన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ వాటర్ డిజీజ్. ఓకేనా. ఇదేంటంటే లాస్ ఆఫ్ ఎపటైట్, డల్నెస్, అంటే సరిగ్గా తినదు, అంటే ఆ క్యాటిల్ ఈ డిజీజ్ వస్తే సరిగ్గా తినదు, డల్గా ఉంటుంది అనమాట. ఇంకెట్లంటే ఈ డల్ అంటే తెలుసు కదా, ఇంకా ఎఫెక్టెడ్ లైక్ మనకి ఏదైతే ఇంకా లేమ్నెస్ అంటే బద్ధకంగా కాళ్ళు కూడా జరపలేనంత ఓపిక లేకుండా అలా చూపిస్తుంది అనమాట. ఇది కూడా దేనివల్ల అంటే మనకి గ్రామ్ పాజిటివ్ క్లాస్ట్రీడియం చావు వల్ల వస్తుంది అనమాట. ఓకేనా. అయితే మనకి ప్రోస్ట్రేషన్, డెత్ విత్ ఇన్ 12 to 48 hours, అంటే ఇది రాగానే మనకి ఇంకా 12 to 40 hours దీన్ని చనిపోవడం చూస్తాం. ఆ 12 to 48 hours కూడా మనకి ఇవి చూపించింది అనమాట, సరిగ్గా తినకుండా నీరసంగా ఉన్నట్టు ఏది చేయనట్టు చేస్తుంది మన క్యాటిల్. ఓకేనా. బ్లాక్ వాటర్ డిజీజ్. సో ఈ గుర్తుపెట్టుకోండి. చాలా ఉంటాయి డిజీజెస్ మనం చదవాలి అనుకుంటే, బట్ అట్లీస్ట్ ఈ కొన్నైనా గుర్తుపెట్టుకోండి. సో దట్ మన లక్ మనం చదువుకున్న వాటిల్లో వస్తే స్కోర్ వచ్చింది కదా, అది అందుకే. నెక్స్ట్ మస్తటిస్. ఓకేనా. స్టెఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్. ఓకేనా. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెమరీ గ్లాండ్. ఇది కూడా యూనిక్, అంటే స్పెసిఫిసిటీ మనకి మెమరీ గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ అంటే వాచినట్టు అట్లా ఉంటే మస్తటీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మస్తటీస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెమరీ గ్లాండ్. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ బ్రుసెల్లోసిస్. ఏంటంటే మనకి బ్రుసెల్లోసిస్ అంటేనే అబార్షన్ అని గుర్తు రావాలి. యాక్చువల్లీ మనకి ఈ పేరు ఐడియా ఉన్నా మనకు దేనివల్ల వస్తుందంటే బ్రుసెల్లో అబార్టస్ అంటే ఈ డిజీజ్ వస్తే మనకి బేబీ ఉండదన్నమాట. ఐదర్ బేబీ వీక్గా పుట్టిద్ది లేకపోతే బేబీ పోతుంది అనమాట. సో అబార్షన్ లేదా వీక్ ఆఫ్ అనమాట. ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి గోట్ పాక్స్ ఉంటుంది కదా, ఇది దేనివల్ల అంటే వేరియోలా క్యాప్రినా. ఓకేనా. వీటి వరకు గుర్తుపెట్టుకోండి. డిజీజెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినవి యాడ్ చేసుకోండి. నేనేంటంటే డైరెక్ట్ నా నోట్స్ నుంచి నేనైతే ఇవే చదువుకుంటాను, అందుకే డైరెక్ట్గా మళ్ళీ రఫ్లో రాయకుండా మీకు డైరెక్ట్ నా నోట్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏదన్నా ఇంకా ఇంపార్టెంట్ అనిపించినా మీరు యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇట్లాంటి డిఫికల్ట్ సబ్జెక్ట్స్లో మీరు సెక్షనల్ టెస్టులు రాయండి. వేరే మనకి అగ్రా, హార్టీ, సాయిల్ సైన్స్ ఇవి రాకపోయినా కానీ వీటిలో సెక్షనల్ టెస్ట్ రాయండి. సో దట్ మన లక్ ఆ బిట్సే లేకపోతే సిమిలర్గా ఆ రీజన్లోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ డిజీజెస్ మనకు అసలు ఐడియా లేదు, మనం మొత్తం స్కిప్ చేద్దాం అనుకున్నాం. సెక్షనల్ టెస్ట్లో నాకు బ్రుసెల్లోసిస్ గురించి అడిగారు. అప్పుడు ఏంటంటే మనకు ఆ బిట్ తెలిసిద్ది కదా, ఓకే మేబీ మన లక్ కొద్ది అదే బిట్ వచ్చింది అనుకోండి అట్లా. సో సెక్షనల్ టెస్ట్లు మాత్రం మిస్ అవ్వద్దు యానిమల్ హస్బెండరీ. ఓకేనా. టైం ఉంది కదా ఇంకా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి పౌల్ట్రీలో ఇప్పుడు మనకి క్యాటిల్లో అయిపోయినాయి కదా, నెక్స్ట్ పౌల్ట్రీ డిజీజెస్లో చెప్పా కదా నేను, పౌల్ట్రీ అన్నీ చదువుకోవాలండి. పౌల్ట్రీ బ్రీడ్స్ వచ్చేసరికి, పౌల్ట్రీ హౌసింగ్ వచ్చేసరికి, పౌల్ట్రీ డిజీజెస్ మనకి ఇంకా వస్తాయి, ఎగ్ మిల్క్ కంపోజిషన్ అన్నీ ఇంపార్టెంటే పౌల్ట్రీ. ఓకేనా. అది మన క్యాటిల్లో మిల్క్ అంటే మన అటు. ఓకేనా. సో పౌల్ట్రీ డిజీజ్ వచ్చేసరికి ఇక్కడ 7 రాసినట్టున్నా. న్యూ క్యాసిల్ డిజీజ్ ఆర్ రానికేట్ డిజీజ్, పారామిక్సో వైరస్. ఈ వైరస్ కూడా పేర్లు దగ్గర ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మ్యారిక్ డిజీజ్, హెర్ప్స్ వైరస్. ఇదేంటంటే 12 to 24 weeks ఉన్నప్పుడు చూస్తాం అనమాట, అంటే ఆ ఏజ్లో ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది మ్యారిక్ డిజీజ్ పౌల్ట్రీలో. ఇన్ఫెక్షియస్ బర్సెల్ డిజీజ్, బెర్నా వైరస్ 0 to 6 weeks వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి సేమ్ అట్లాగే మనకి అప్పుడే ఈ వ్యాక్సిన్ ఇస్తాం కదా, ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ అట్లా, అలాగే వీటిల్లో కూడా ఏంటంటే ఈ ఏజ్ని బట్టి ఉంటాయి అనమాట. ఓకేనా. ఆ ఏజ్లో మనం వ్యాక్సిన్ ఇస్తే ఏంటంటే ఈ డిజీజెస్ రాకుండా ఉంటాయి అనమాట. ఓకేనా. ఎస్పెషల్లీ మనకి పౌల్ట్రీలో ఈ మన ఫార్మ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇవి ఎక్కువ ఫాలో అవ్వాలన్నమాట, లేకపోతే చనిపోతాయి, మనకి ఇట్లా లాస్ ఉంటుంది అనమాట. ఫౌల్ పాక్స్ వచ్చేసరికి అవి పాక్స్ వైరస్, అవి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే బర్డ్ ఫ్లూ అంటారు కదా, ఎక్కువ ఇదే చూస్తాం మనకి. పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళకి ఐడియా ఉండేది, బర్డ్ ఫ్లూ వస్తే ఒకేసారి పోతే ఇంక ఫుల్ లాస్ అనమాట, ఎక్కువ పోతే అనమాట ఒకటేసారి. ఇన్ఫ్లుయెన్జా వైరస్ 3 to 6 weeksలో మనం చూస్తాం. ఆస్కేరియాసిస్, ఆస్కేరిడియా గ్యాలీ, ఇది ఒక వామ్. ఓకేనా. ఇవి పౌల్ట్రీ డిజీజ్. ఇప్పుడు ఈ డిజీజెస్ అయిపోయిన తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సినేషన్. అంటే షెడ్యూల్ ఉంటుంది మనకి. ఏంటి
ఆ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని డేస్లో ఇవ్వాలి, ఎన్ని డేస్ ఇవ్వాలి, ఆ షెడ్యూల్ ఏ ఏజ్లో ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, నేను రాసింది కూడా కొన్ని అంటే ఇప్పుడు ఈ షెడ్యూల్ చూసుకున్నాం అనుకోండి, అంటే 6 రాశాను, ఏ మంత్స్ ఒకసారి చూసుకోండి, 2-3 టైమ్స్ రివిజన్ ఇస్తే గుర్తుంటుంది, కష్టమేం కాదు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ ఉంది, అడల్ట్స్లో ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇది జనవరి టు ఫిబ్రవరిలో ఇవ్వాలన్నమాట ఈ డిజీజ్. బ్రుసెలియోసిస్ వచ్చేసరికి మార్చ్ టు ఏప్రిల్. అంటే నేను నాకు తెలిసి ఇది ఆర్డర్లో రాసినట్టున్నా, గుర్తుండిద్దండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్, ఇట్లా ఆర్డర్లో రాసినట్టున మీకు ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా రాసుకోండి. ఓకేనా, బ్రుసెలియోసిస్ మార్చ్ ఏప్రిల్, యాంథ్రాక్స్ ఏప్రిల్ మే, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్. అయితే ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని కవర్ చేసినో లేదు తెలియదు, కానీ ఈ ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ ఒకటి, యాంథ్రాక్స్ ఒకటి, బ్రుసెలోసిస్, ఈ బ్లాక్ క్వార్టర్, ఇవి ఏంటంటే అన్ని ఇంకా డీటెయిల్డ్గా చదువుకోండి ఒకసారి. ఓకేనా, నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే, నేనైతే ఇంతవరకే చదువుకుంటాను, వేరే ఒకవేళ వచ్చినా ఇంకా వదిలేసుకోవడమే. ఓకేనా, బ్లాక్ క్వార్టర్ వచ్చేసరికి ఆగస్ట్ టు సెప్టెంబర్, హెమెరియస్ సెప్టిసీమియా. ఓకేనా, ఇది గాల్ గోటు అని రాశాను, సెప్టెంబర్ టు అక్టోబర్. ఓకేనా, ఎప్పుడు షెడ్యూల్ ఇవ్వాలి మనకంటే ఇది అనమాట. ఓకేనా, నెక్స్ట్ డిజీజెస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట, అంటే ఎన్ని డేస్ మధ్య ఇది ఉంటుంది అన్నట్టు, ఈ రెస్టింగ్ పీరియడ్ అంటారు కదా, ఇంక్యుబేషన్. అట్లా ఫుట్ అండ్ మౌత్ డిజీజ్కి 2 to 5 days, రెండర్ పెస్ట్ 3 to, ఇవి ఏంటంటే మనకి మామూలుగా చదువుకుంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఏంటి అన్నట్టు ఉంటుంది, కానీ బట్కి ఎగ్జామ్లో క్వశ్చన్లో మీ స్క్రీన్ మీద 1కి 2 సార్లు క్వశ్చన్ జాగ్రత్తగా చదివి పెట్టండి, ఏం అడుగుతున్నారు క్వశ్చన్లోనే, దాన్ని బట్టి ఇవి పెట్టండి. ఓకేనా, ఫుట్ అండ్ మౌత్ డిజీజెస్ 2 to 5 days, రిండర్ పెస్ట్ 3 to 7 days, స్వైన్ ఫీవర్ 5 to 15 days, బ్లూ టంగ్ 5 to 20 days. నెక్స్ట్ సుర్రా డిజీజ్ ఇంపార్టెంట్ 5 to 30 days, బ్రుసెలోసిస్ 30 to 60 days అనమాట. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ వ్యాక్సినేషన్ ఏజ్, అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు షెడ్యూల్ ఇంకా ఇంక్యుబేషన్ కంటే కూడా ఏ ఏజ్లో వేస్తారనేది ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాక్సినేషన్ 3గా చెప్పారు కదా, అంటే షెడ్యూల్, ఇంక్యుబేషన్, ఏజ్. సో మీకు ఎక్కువ టైం లేదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వాలంటే అట్లీస్ట్ ఈ వ్యాక్సినేషన్ ఏజ్ వరకు అన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, మిగతా గుర్తుపెట్టుకోకపోయినా కానీ వ్యాక్సినేషన్ ఏజ్ వరకు గుర్తుపెట్టుకోండి. అంటే మ్యారిక్ డిజీజ్ ఫస్ట్ డేనే వేస్తారు ఇది, అంటే బేబీ పుట్టంగానే మ్యారిక్ డిజీజ్ ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారంటే ఫస్ట్ డే. ఫౌల్ పాక్స్ వచ్చేసరికి 12th to 13th week, అంటే మనకి 6th or 9th month అలా రాసినట్టున్నాను. ఎం అంటే మంత్స్ అండి. బ్రుసెలియోసిస్ వచ్చేసరికి 4 to 6 months. ఎఫ్ఎండి అంటే ఫుట్ మౌత్ డిజీజ్ వచ్చేసరికి 1 in 4th, 9th, 12th month. అంటే ఇట్లా ఇప్పుడు మనకి ఎట్లా అయితే మనకి పిల్లలకి మనం వేస్తాం కదండి 3rd monthలో, 6th monthలో, అట్లా 1 in అంటే 4th monthలో ఒకసారి, 9thలో, 12thలో ఒకసారి వేస్తాను అనమాట. యాంథ్రాక్స్ వచ్చేసరికి 6 to 12 months. హెప్టోసీమియా ఇదేంటిది హెమరేజ్ సెప్టిసీమియా ఒకటి 1 yearకి వేస్తారు. బ్లాక్ క్వార్టర్ 1 year అనమాట. 8 weeks బిఫోర్ వీనింగ్. ఈ టర్మినాలజీస్ అన్నీ నేను ఒకసారి రాసుకొని మీకు నార్మల్గా ఓవరాల్గా చెప్తాను. నాకు గుర్తున్నంత వరకు వీనింగ్ ఏంటంటే మనకి బేబీ పుట్టితే మనకి మదర్ నుంచి సపరేట్ చేస్తారు కదా, దాన్ని అంటారు అనమాట. సో 8 weeks బిఫోర్ వీనింగ్, అంటే మనం సపరేట్ చేసి 8 weeks ముందు మనకి ఈ వ్యాక్సిన్ వేయాలన్నమాట, బ్లాక్ క్వార్టర్. ఓకేనా, రెండర్ పెస్ట్ 1 to 3 years అనమాట. రానికేట్ డిజీజ్ లసోటా 7th day. అయితే ఒక్కోసారి మనకి ఎవరైతే తయారు చేస్తారు కదా ఈ వ్యాక్సిన్స్, అవి కూడా అడుగుతారు ఇన్స్టిట్యూట్, కానీ మీరు ఒకవేళ గెస్ట్ చేయాలి, నేను అంటే డేర్గా ఏదైతే అదైతే 50-50 అంటారు కదా, మ్యాక్సిమం మనకి ఎక్కువ వచ్చేవి ఈ ఇన్స్టిట్యూట్ IVM. ఈ బుక్లో రాయాలంటే మనసు చెప్పట్లేదు, నీట్గా రాసుకున్నాను కదా, ఒక్క నిమిషం. ఇది మనకి ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ వ్యాక్సిన్స్ ఏది అంటే IVRI, NDRI, అంటే ఎక్కువ ఈ రెండే ఉంటాయండి. మీరు ఒకవేళ నాకు ఏది రాదు, నేను డేర్ చేయగలుగుతాను, నెగిటివ్ పోయినా పర్లేదు అనుకుంటే, ఒకవేళ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ ఏదన్నా అడిగితే, లైక్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ బ్రీడ్ని డెవలప్ చేశారు, లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని కనిపెట్టారంటే ఈ రెండిట్లోనే ఉండిద్దండి. IVRI వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డైరీ రీసెర్చ్, ఇది వచ్చేసరికి ఇజ్జత్ నగర్ అనుకుంటా, ఇది కర్నల్ హర్యానా. ఎక్కువ మనకి ఇన్స్టిట్యూట్స్ ఇజ్జత్ నగర్ UP అనుకుంటా, వీటిల్లోనే ఉంటాయి. సో ఒకసారి ఇన్స్టిట్యూట్స్ చూసుకోండి. ఓకేనా, ఇది అయిపోయిందండి. సో ఇక్కడతో మన ఈ 3rd part అయిపోయింది. మిగతా పౌల్ట్రీ హౌసింగ్ కానీ అంటే ఎలా ఉండాలి, వీటిలో ఉంటాయి కదా టైప్స్,
ఫ్రీ రేంజ్, సెమీ ఇంటెన్సివ్ అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ ఫస్ట్ టైం వాళ్ళకి చెప్తున్నాను. పౌల్ట్రీ రిలేటెడ్ కొద్దిగా చెప్పి వాటి ఎగ్ ఎట్లా అంటే మిల్కింగ్ మెథడ్స్ ఏంటి, మిల్క్ ఎలా కేటగరైజ్ చేశారు. 4th పార్ట్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అంటే ఇంపార్టెంట్ అన్నీ మిల్క్ రిలేటెడ్ ప్రతిదీ, అంటే మిల్క్ ప్రాసెస్ చేసే కాడి నుంచి మిల్క్ టెస్ట్ కానీ, లేకపోతే మనకి ఇంకా గీ ప్రోడక్ట్స్ అంటారు కదా, ఖచ్చితంగా ఎప్పుడు అడుగుతారు టెస్టులు, అంటే డైరీ టెస్టులు కానీ. ఇవి నేను లాస్ట్ పార్ట్లో చెప్తానండి, ఓకేనా. నాకేంటంటే మ్యాక్సిమం వీడియో 1/2 అవర్ కంటే, ఎందుకంటే ఇది డ్రై సబ్జెక్ట్, మనకు తెలియని సబ్జెక్ట్ కాబట్టి ఎవరైనా చూసే వాళ్ళకి కూడా మనకి లెందీగా అనిపించొద్దు కాబట్టి ఇట్లా పార్ట్స్గా నేను మ్యాక్సిమం 1/2 అవర్ వచ్చేలాగా చూద్దాం అనుకుంటున్నాను ప్రతి వీడియో, ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పి, ఓకేనా. సో ఇది ఇక్కడ వరకు అయితే మనకి లాస్ట్ పార్ట్ అంటే ఇంకో 1/2 అవర్లో మనకి యానిమల్ హస్బెండరీ అయిపోతుంది మ్యాక్సిమమ్. అయితే నేను ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అనేవి మారుతూ ఉంటాయండి. ఇది నేను అంతకుముందు 24లో రాసినవి కాబట్టి ఇవి ఒకసారి నేను మళ్ళీ అప్డేట్ చేసి చెప్తాను స్టాటిస్టిక్స్ అనేది, ఓకేనా. అయితే మనకి నేను సైంటిఫిక్ నేమ్స్ చెప్తాను కదా బ్రీడ్స్, అదను ఇంకోటి ఇంపార్టెంట్ మనకి కరెంట్ అఫైర్స్ అంటే లైఫ్ స్టాక్ సెన్సస్లోనే నేను అవి యాడ్ చేసి చెప్తాను సైంటిఫిక్ నేమ్స్. ఈ స్టాటిస్టిక్స్ అనేవి నేను రీసెంట్ డేటా చూసి అవి సపరేట్గా పెడతానండి. ఈ స్టాటిక్ పోర్షన్లో పెట్టాను. లైఫ్ స్టాక్ సెన్సస్ పెట్టినాక స్టాటిస్టిక్స్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాను, ఓకేనా. ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.